అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు తీసిన వీడియో. చిట్టి తల్లి పులితో ఆడుకుంటుంది, పులితోక లాంగ్ వీడియో పెడదాం అనుకున్నా, కానీ ఈ రోజు మా ఆయన లాంగ్ వీడియో పెడతాడంట, అందుకే ఇక నేను ఇదైతే అక్క వాళ్ళ ఇల్లే. అక్క వాళ్ళ ఇంటి దగ్గర పైన రూమ్ లో అమ్మ అయితే ఉంటుంది. పిల్లలతో ఊరేలేదానికంటే నాకు ఇంటి దగ్గర ఉంటేనే ప్రశాంతంగా. పిల్లలతో ఏడిపోయినా సరే అమ్మలకు 2 డ్యూటీలు మాత్రం తప్పవు. అవేంటో అమ్మలందరికి బాగా. బ్లౌజులు అయితే కుట్టుకునేటివి ఉన్నాయి. షాప్ దగ్గరికి వెళ్లి ఇక కుట్టుకుందాం అనుకున్నా. అందుకే పనులన్నీ ఉదయం కొంచెం తొందరగా చేసుకున్నాం. అయినా సరే పనులన్నీ అయిపోయేసరికి మాకు 12 అయ్యింది. నాకైతే జలుబు ఇంకా తగ్గలేదు, అందుకే వాయిస్ కూడా కొంచెం చేంజ్ ఉంది. ఇక పనులన్నీ కంప్లీట్ చేసుకుని మేమైతే స్నానాలు చేసి రెడీ అయిపోయినాము. మా చిట్టి తల్లేమో స్నానం చెప్పియంగానే వండుకున్నాం. వీడికి గనక వచ్చినామంటే మా గుండుగాని వట్టుడు ఇక అసలే మా వల్ల కాదు. నేను చదువుకునే రోజుల్లో ఇక్కడ మొత్తం వేరే ఉండేది, ఇప్పుడు చాలా బిల్డింగ్లు అయిపోయింది. మేమున్న గల్లీ నేనే గుర్తుపట్టకుండా అయిపోయి. ఇక షాప్ దగ్గరికి రాగానే అమ్మ మళ్ళా డ్యూటీ ఎక్కింది. ఎవ్రీ గ్యాంగ్ లో 3 కోతులు ఉంటాయి కదా, మేము కూడా అట్లనే కలిసి మెలిసి ఉండేటోళ్ళం. కానీ ఒక్కొక్కరం ఒక్కొక్క దిక్కు అన్నట్లు అయిపోయింది. ఇంటికాడ కాట్క లేకుండే ఇక షాప్ దగ్గరకు వచ్చినాక కొని మరి పెడుతుంది. మా అమ్మ పెట్టిన నీ బొట్లు పెట్టనికే కూడా నాకు ఓపిక ఉండదు. పిల్లల్ని ఎత్తిగోక్కుంటే భలే నవ్వొస్తుంది. మన వీడియోస్ అయితే చూస్తారంట, గుర్తుపట్టి పలకరించి మాట్లాడింది. ఒక ఫోటో దిగుదాం అక్క అని మళ్ళీ ఇంటికెళ్లి ఫోన్ తీసుకొని వచ్చి మరి ఫోటో దిగింది. థ్యాంక్ యూ. చీర అయితే జమాన్లా తీసుకున్నా, డ్రెస్ కుట్టుకుందామని ఆఖరికి బ్లౌజే కుట్టుకుంటున్నా. ఒక బ్లౌజ్ అక్క కుట్టేసింది, ఇక అమ్మ అయితే హెమ్మింగ్ చేసేసింది. ఆ శారీ మీదకి ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వేయించుకున్నా. ఇక బ్లౌజ్ అయితే కుట్టుకోవాలి. బోనం చేసేటప్పుడు అదే కట్టుకుందాం అని. ఇక ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళినాం. బోనం చేయనికే బిందె ఉంటది కదా, అదైతే మాతో లేదు, అది తీసుకుందామని. అట్లనే షాపింగ్ మాల్ కి పోయి ఒక శారీ అయితే తీసుకుని ఇక మళ్ళా షాప్ కి వచ్చి బ్లౌజ్ కుట్టుకుంటున్నా. సరే ఉంటాం అలా బై.